ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం చేసుకుంటున్న 50 మందికి, రోహిణీ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర రోహిణీ నక్షత్రం, తర్వాత ఆదిత్య గ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ రోహిణీ నక్షత్రం వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆ జగద్గురు కృష్ణమూర్తి యొక్క నక్షత్రం, ఆ జగద్గురు కృష్ణ భగవాన్ యొక్క దివ్యానుగ్రహంతో, అలాగే జగద్గురు శబ్దం కలియుగంలో ఆదిశంకరాచార్య స్వామి వారికి ఉంది. అంచేతను ఆదిశంకరాచార్య స్వామి వారి దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, నా పక్కన కుడి చేతి పక్కన ఉన్న మహానుభావులు ఓలేపెద్ది లక్ష్మీనారాయణ అవధాన గారు అంటారు. ఆయన తల ఉన్నవారు ఇంచుమించుగా ఉభయ రాష్ట్రాల్లో కాదు, 4 రాష్ట్రాల కర్ణాటక, తమిళనాడుతో సహా మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఆయన తెలిసిన వాళ్ళే ఉంటారు అందరూను. ఆయన ఎక్కడో కాకినాడ నుంచి వస్తూ అలా ఇరగవరం వచ్చి ఇరగవరంలో స్థిరపడి మా అందరికీ కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, అంటే శుభకార్యాలప్పుడు ఇంకా ఎప్పుడు అవసరం వచ్చినా సరే నేను అహమస్వే, నేను ఉన్నాను, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను ఇస్తాను, మీరు తర్వాత నాకు ఇవ్వండి. అలాగా మమ్మల్ని ఆదుకున్న మహానుభావుడు. ఇంకా మిగతా వాళ్ళ మాట ఎలా ఉన్నా నాకు వ్యక్తిగతంగా నన్ను అనేక సార్లు ఆదుకునే, నేను ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడు తీసుకున్న మహానుభావుడు ఆయన. అలా కాకుండా ఆయన కంటే గొప్పతనం ఏమిటంటే ఆయన ధర్మపత్ని సోమిదేవి అని చెప్పి అంటారనమాట. ఆ సోమిదేవి, ఆ అమ్మాయి ఒక ఆదర్శప్రాయమైన గృహిణి. మామూలుగా అయితే ప్రతి ఆడవాళ్ళు కూడా పూర్వం ఎవరికి అవసరం వచ్చినా అలా ఉంటూ ఉండేవారు. ఇప్పుడు ఏమన్నా ఎవరి మటుకు వాళ్ళ సంసారం, వాళ్ళ ఇల్లు, వాళ్ళ మొగుడు, వాళ్ళ పిల్లం, వాళ్ళ పిల్లలు ఇలాగే ఉంటారు. ఆ అమ్మాయి అలా కాదు. ఆ అమ్మాయి ఉన్న వీధి 2-3 వీధుల్లో ఉన్న చాలా ఆర్థిక బలహీనత వాళ్ళందరికీ కూడా ఆదర్శప్రాయురాలాగా, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్తూ ఉండటం, వాళ్ళ స్కానింగ్లు చేయిస్తూ ఉండటం, ఇంకా బ్రాహ్మణేతరులు అన్న విషయం మర్చిపోయి ఆ రకంగానే సమాజ సేవ చేసిన, అలాగే బ్రాహ్మణులలో కూడా అలాగే మా ఎవరింట్లో ఎవరికి ఏం కావాలన్నా సరే అహమస్సు అని చెప్పి ఉండేది. ఆ అమ్మాయికి గొప్పతనం ఏమిటంటే, ఆ అమ్మాయి సరిగ్గా వైకుంఠ ఏకాదశి నాడు ఆ విష్ణుమూర్తి పుష్పక విమానం పంపించి ఆ అమ్మాయిని పట్టుకెళ్ళిపోయాడు. ఆ వైకుంఠ ఏకాదశి నాడు ఆ అమ్మాయిని అక్కడికి రుద్రభూమికి తీసుకెళ్ళేంత వరకు, మామూలుగా అయితే మా గ్రామంలో బ్రాహ్మణులందరూ కూడా అలాగా పొయ్యిలు వెలిగించరు. అయితే విశేషం ఏంటంటే ఆ అమ్మాయిని తీసుకెళ్లేంత వరకు ఆ 2-3 వీధుల్లో ఎవరు కూడా, ఏ వర్గం వాళ్ళు కూడా పొయ్యి వెలిగించకుండా ఆ అమ్మాయి వెళ్ళాకే పొయ్యిలు వెలిగించకుండా, అంటే అంత ఆదర్శప్రాయమైన జీవితం గడిపిన ఇల్లాల యొక్క భర్త అయిన లక్ష్మీనారాయణ గారు సమాజ సేవకి ముందర ఉండేదన్నమాట. ఈయన అనేక 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 సందర్భాల్లో ఇలా ఉంది, ఇంత గేదెలు కొనాలి, 70,000 కావాలి, నా దగ్గర ఏంది అనేసి సాయంత్రం
ఒక గంటలో నాకు తీసుకొచ్చేసేవాడు, లేదని కొనుక్కొచ్చేసారు. అలాగే గడ్డిగా ఉన్నారు, అలాగే ఇంకోటి ఇలాగా ఎప్పుడే అనేక రకాలుగా నన్ను కాపాడిన మహానుభావుడు ఆయన. అది ఆయన విషయం. ఈ పక్కన కూర్చున్న చిరంజీవి కరోనాలో ఎలా వచ్చాడో శృంగేరి నుంచి వాళ్ళ గురువు గారితో సహా ఎరగవరం వచ్చాడు. ఆయన మేము మామూలుగా కరోనాలో మొట్టమొదట ఇంట్లో ఈ శివరామ గోవింద నారాయణ మహాదేవ జపం చేస్తూ, తర్వాత ఈ విష్ణునారాయణ కృష్ణ చేస్తూ ఉంటే మా గురులో ప్రకాష్ అనే ఆచార్య ప్రకాష్ అనే ఇతను వీళ్ళు కూడా చేస్తూ ఉండేవారు. గుళ్ళో చేసేవారు, ఇంటి దగ్గర చేసేవారు, అలాగే చేస్తూ ఉండేవారు. అది పశ్చిమ గోదావరి జిల్లా బ్రాహ్మణ గ్రూపులో పెట్టాలని అప్పుడున్న సెక్రటరీ చల్లా సాయి అనేక రకాలుగా అడిగితే మొత్తం దాంట్లో ఓ పెద్ద ఫోన్ కొనుక్కుని, వాట్సాప్ కొనుక్కుని దాంట్లో పెట్టడం ప్రారంభించాం. అది ఈ రోజుకి ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఎన్ని రాష్ట్రాలు వెళ్తుందో, ఎన్ని ఖండాంతరాలు వెళ్తుందో, ఎంతమంది దాన్ని జపం చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ చాలామంది మీ వల్ల శివరామ గోవింద జపం చేసి మా అమ్మని బతికించేమంటే చెబుతూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. ఇతను తెలుగులో మాట్లాడలేడు కాబట్టి అనేక సార్లు నా వీడియోలో కూర్చున్నాడు. కన్నడంలో 2 మాటలు చెబుతాను అన్నాడు ఇందాక. అదే 2 మాటలు చెబుతాడు అని చేత ముందర రోహిణీ నక్షత్రం. ఓం ప్రజాపతే రోహిణీ వేదవతే విశ్వరూపా బృహతే చిత్రభాను సాదో యజ్ఞస్య సువితే దధాతు యథా జీవేవ శరదః సవీరాః రోహిణీ దేవ్యుతగాత్ పురస్తాద్ విశ్వారూపాణి ప్రతిమోదమానా ప్రజాపతిగుం హవిషా వర్ధయంతి ప్రియా దేవానాముపయాతు యజ్ఞం ప్రజాపతి ప్రజాసృజా తారస్వాత్ సుష్ఠా పరాజీరాయం తాసాగం రోహిణీ ఉద్యధ్యాయుధం స్వలోకామేత ఉపమావత్తేత సమేనయా గచ్ఛేయేతి స ఏకం ప్రజాపతయే రోహిణ్యై చరుణ్యరభవత్ తతో వై సాగముపావర్తత సమేనయా గచ్చత ఉపహవాహేనం ప్రజావర్తతే సంప్రియేణ గచ్చతే యగేతేన హవిషాయుజతే యోజేన దేవం వేద సోత్రజోతి ప్రజాపతయే స్వాహా రోహిణ్యై స్వాహా రోచమానాయై స్వాహా ప్రజాభ్య స్వాహేతి అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత రోహిణీ నక్షత్రాధిష్టాల దేవతానుగ్రహ సిద్ధిరస్తు. ఓం ఆదిత్య గ్రహం. ఓం ఆసక్తేన వర్తమానో నివేశయన్నమృతం మర్త్యం చ హిరణ్యేన సవిదార్థేన దేవో యాతి భువనాని పశ్యన్ అగ్నిం దోతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుక్రతుం తద్రుద్రాయ ప్రచేతసే మే హృష్టమాయ దవ్యసే ఓచే వసంతమగుం హృదే అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత ఆదిత్యగ్రహాలుగ్రహ సిద్ధిరస్తు. రవి సూర్య భాను ఖగభూష హిరణ్యగర్భ పరీక్షాదిత్య సవిత్రక భాస్కరేభ్యో నమః. ఛాయాపద్మలే ఉషా సౌఖ్యా సమేత శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. ఓం ఉభయామగృహేతోస్య సుభయామగృహేతోభయామగృహేతోస్య సూర్యాయ సూర్యాయాస్య భయామగృహేతోభయామగృహేతోస్య సూర్యాయ ఉభయామగృహేతోభయామగృహేతః అస్య సూర్యాయ సూర్యాయాస్య సూర్యాయ తాత్తా సూర్యాయాస్య సూర్యాయ సూర్యాయ తాత్తా సూర్యాయ సూర్యాయ బృహస్పతే బృహస్పతే సూర్యాయ సూర్యాయ బృహస్పతే 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 తాత్తా బృహస్పత ఏష ఏష బృహస్పతే తాత్తా బృహస్పత ఏష బృహస్పత ఏష ఏష బృహస్పతే బృహస్పత ఏష తేన ఏష బృహస్పతే బృహస్పత ఏష తే ఏష తేన ఏష ఏష తే యోనిర్యోనిస్త ఏష ఏష తే యోనిః తే యోనిర్యోనిస్తే తే యోనిః సూర్యాయ సూర్యాయ యోనిస్తే తే యోనిః సూర్యాయ యోనిః సూర్యాయ సూర్యాయ యోనిర్యోనిః సూర్యాయ తాత్తా సూర్యాయ యోనిర్యోనిః సూర్యాయ సూర్యాయ
सूर्याय त्वा सूर्याय सूर्याय त्वा भ्राजस्पते भ्राजस्पते त्वा सूर्याय सूर्याय त्वा भ्राजस्पते त्वा भ्राजस्पते भ्राजस्पते त्वा भ्राजस्पते 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 अपायो यज्ञयो रसः तमस्माविष्टाय नाय आयुषे गायत्वाय गृह्णामि शतमानं भवति शताय पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिदिक्षते देवता प्रत्यदेवता सहित रोहिणी नक्षत्राधिष्ठान देवतानुग्रहेण अधिदेवता प्रत्यदेवता सहित सूर्यग्रहानुग्रहेण शारदा चंद्रमौलेश्वर दिव्यानुग्रहेण लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी दिव्यानुग्रहेण वेद पुरुषानुग्रहेण च समस्त भक्तजनानां सुकुटुम्बानां सबान्धवानां सपरिवाराणां क्षेमस्थैर्य धैर्य वीर्य विजयाभयारोग्य ऐश्वर्याभिवृद्धिस्तथास्तु देशोऽयं निरुपद्रवोस्तथास्तु विश्वस्य कल्याणवस्तु सर्वे जनाः सुखिनो भवन्तु सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु भारत सैनिकानां वैदिक मार्ग प्रवर्तकानां च वीर्यवत्तरत्व सिद्धिरस्तु विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नारायणं गोविन्दं दधिवामनं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नारायणं गोविन्दं दधिवामनं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नारायणं गोविन्दं दधिवामनं शिवराम गोविन्द नारायण महादेव शिवराम गोविन्द नारायण महादेव शिवराम गोविन्द नारायण महादेव ఇలాగా వైకుంఠ ఏకాదశి నాడు వీరి ధర్మపత్ని గారు పుష్పక విమానం పంపిస్తే ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిందని చెప్పాను. ఆ రోజుల్లో జనవరి 1 వచ్చింది. జనవరి 1 అంటే ఇప్పుడు అందరూ అన్ని వర్ణాల వారు కూడా ఆ సంవత్సరాది పండుగ ఎలా చేసుకుంటారో అలా చేసుకుంటున్నారో అందరికీ తెలుస్తుంది. ఆ 2-3 వీధుల్లో ఆవిడ యొక్క అనుయాయులు శిష్యగణం వాళ్ళ ఇళ్ళ దగ్గర ఆ జనవరి 1 నాడు ముగ్గులు కూడా వేయలేదు. అది ఆవిడికి వాళ్ళు నివాళులు అర్పించారు. చాలా ఆశ్చర్యం. అంటే సామాజిక సేవ చేస్తే వాళ్ళ హృదయాల్లో అలా ఉంటారనమాట. ఆవిడ ఆదర్శప్రాయాలు. మీరు కన్నడంలో మాట్లాడతారు. ఆయన शिवराम गोविंद नारायण महादेव विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं श्री गुरुभ्यो नमः. ಒಂದು 6-7 ವರ್ಷದ ಕೆಳಗೆ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಘೋರ ವಿಪತ್ಕರವಾದ ಸ್ಥಿತಿ ಒಂದು ಬಂದಿತ್ತು. ಕರೋನಾ ಎಂಬ ಒಂದು ವ್ಯಾಧಿ ಎಲ್ಲ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಎಲ್ಲರನ್ನೂ ಸಹ ತುಂಬಾ ತೊಂದರೆಗೊಡ್ಡಿತ್ತು. ಆವಾಗ ಗುಳ್ಳಪಲ್ಲಿ ಶಿವಶರ್ಮ ಶ್ರೋತಿಗಳಂತ ಪಂಡಿತರು ಕರೋನಾ ಬಂದಾಗ ನಾನು ಇವರ ಮನೆಯಲ್ಲಿ ಇರಬೇಕಾಗಿತ್ತು. ಆವಾಗ ಎಲ್ಲ ಜನರ ಜನರ ಶ್ರೇಯಸ್ಸನ್ನು ಉದ್ದೇಶದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡು ಪ್ರತಿದಿನ ಎಲ್ಲರಿಗೂ ವೇದಾಶೀರ್ವಚನ ಇರಬೇಕು ಅಂತ ಸಂಕಲ್ಪದಲ್ಲಿ ಪ್ರತಿದಿನ ನಮಕ ಪ್ರಶ್ನೆಯಲ್ಲಿ ಒಂದು ಹನಸ್ಸು ಕ್ರಮವನ್ನು ಮತ್ತೆ ಅರುಣ ಪ್ರಶ್ನೆಯಲ್ಲಿ ಪ್ರತಿದಿನ 7 ಹನಸ್ಸುಗಳು ಹೀಗೆ ವಿಡಿಯೋ ಹಾಗೆ ಮಾಡಿ ಎಲ್ಲರಿಗೆ ಕಳಿಸ್ತಾ ಇರ್ತಿದ್ರು. ಈಗ ಇವರ ಚಾನೆಲ್ ಒಂದು ಇದೆ, ಶಿವಶರ್ಮ ಗುಳ್ಳಪಲ್ಲಿ ಅಂತ. ಯೂಟ್ಯೂಬ್ ಅಲ್ಲಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಂಡ್ರೆ ಎಲ್ಲರಿಗೂ ಪ್ರತಿದಿನ ಬರುತ್ತೆ. ಅದು ಎಲ್ಲರೂ ಸಹ ಪ್ರತಿದಿನ ಅದನ್ನು ವೀಕ್ಷಿಸಿ ವೇದ ಆಶೀರ್ವಚನವನ್ನು ಶ್ರವಣ ಮಾಡಿ ಗುರುಗಳ ಅನುಗ್ರಹವನ್ನು ಪಡಿಬೇಕು ಅಂತ ಕೇಳುತ್ತಾ ಇಲ್ಲಿಗೆ ಮುಕ್ತಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ.
శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ. శ్రీ 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 జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారి సన్నిధానంలో 7-8 సంవత్సరాలు వేదాధ్యయనం చేసిన చిరంజీవి తంగిరాల కృష్ణ శర్మ సంస్థ సన్మానం